నమస్కారం. వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోస్పాడ్ మండలం కానాలపల్లె గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టిన కాంగ్రెస్ పిసిసి చైర్మన్ వైఎస్ షర్మిల. మహానందీశ్వర స్వామి దంపతులకు త్రిశూల స్నానం. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఆర్ట్ ఎగ్జిబిషన్. ఈ నెల 23వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం. నంద్యాల టౌన్ లో హెచ్ఎం జ్యువెలరీ షాప్ లో వెండి పట్టీలు దొంగతనం చేసిన 2 మహిళలు అరెస్ట్. నంద్యాల పట్టణంలో ఆక్రమణల తొలగింపు. నేటితో ముగిసిన నంది బాలోత్సవ వేడుకలు. ఎస్ఎస్ ఆటోమోటివ్స్ గ్రీవ్స్ 3-వీలర్ షోరూం ప్రారంభం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ విద్యార్థుల చేత ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సంజీవ, డాక్టర్ శ్యామల మరియు పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ దోహదం చేస్తుందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లడానికి, వారిని అన్ని రంగాల్లో నైపుణ్యత సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు సహకారంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ బై ప్రీ ప్రైమరీ, సో ఇది హోస్ట్ చేస్తున్నాము స్కూల్లో. So we have almost 340 art exhibits. So most of the art exhibits are done by our kids with their parents' help. So chala beautiful ga anta chinna pillalu inta beautiful ga creative art cheyadam anedi with their parents' help. So very good thing. So multiple intelligence lo art anedi kuda oka intelligence. So every event that we do, వాళ్ళలో ఉన్న కళని ఏదో ఒక దాన్ని బయటికి తీసుకొని రావాలన్నదే ప్రయత్నం. సో ఎవ్రీ ఈవెంట్లో ఏదో ఒకటి, లైక్ ఫుడ్ ఫెస్టివల్లో ఫుడ్కి సంబంధించిన ఆర్ట్ తీసుకొని రావడం, తర్వాత ఇక్కడ ఏంటంటే ఆర్ట్ గురించి వాళ్ళ కళ అంటే ఎంత ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి అట్ ద సేమ్ టైం టీచర్స్ ఇన్వాల్వ్మెంట్తో చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. వెరీ హ్యాపీ. అండ్ ఏదో ఈవెంట్ చేయాలని కాకుండా ఫుల్ ఇన్వాల్వ్మెంట్తో our total staff, LKR teachers kani, principal sir, coordinator and all other staff, full involvement tho and parents ni kuda involve chestu. I think there are a lot of puzzles and arts that they have supposed to do. So adi chestu andarni oka manchi entertainment way lo alane oka manchi education sambandhinchinedi kuda nerpistu so cheyadam jarigindi. And ఈ ఈవెంట్కి వచ్చిన అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ సంజీవ్ గారు అండ్ డాక్టర్ శ్యామల గారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ and making this a very grand success. So very happy Andy. So morning everyone, respected sir, respected principal sir and all the parents and students, everybody good morning. And it's very honor to as a chief guest to come here. It's very pleasure to me and to my husband also. And it's not easy that it's art is not easy, and the students are creativity is it's not a simple thing.
and all the students who are pre-primary students, almost 350 students are participated in art gallery, and their creativity is very excellent, and the students uses all the whatever they thoughts and they are implementing, and with their parents and teachers help, and very other students who are not participated, like they are helping to each other students, and it's very pleasure to us to participate in this event, and thank you sir, thank you so much. గుడ్ మార్నింగ్. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్గా నంద్యాలలో ఒక నాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా చిన్నగా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక అత్యుత్తమైన స్థానానికి చేరుకుంది. ఇప్పుడు నంద్యాలలో నెంబర్ 1 స్కూల్ అనడంలో అతిశక్తి ఏమీ లేదు. ఇక్కడ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటారు. ఇందులో మా పాప కూడా 3rd స్టాండర్డ్ చదవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూపించే కేర్ కానీ, స్టడీస్లో కానీ, ఆర్ట్స్ కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని రంగాలలో కూడా స్టూడెంట్స్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఈ సందర్భంగా మేము కూడా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఆర్ట్ గ్యాలరీ ఫంక్షన్కి రావడం, మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పిల్లల్ని చూసిన తర్వాత మా పాప కూడా ఇదే ఆర్ట్ గ్యాలరీలో పార్టిసిపేట్ చేసింది. ఇదివరకు కూడా 350 మెంబర్స్, చాలామంది చిన్నపిల్లలు ప్రీ-ప్రైమరీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఆర్ట్ గ్యాలరీలతో ఓపికగా కూర్చొని అన్ని రకాలుగా చేసుకొని రావడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామంలో కాంగ్రెస్ పిసిసి చైర్మన్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం మార్పుపై రైతుల అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగించాలని గ్రామస్తులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని, కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగించడానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా, పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కాన్లపల్లె గ్రామం నందు పనికి ఆహార పథకం కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా నూనెపల్లె నుంచి నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారుగా ఒక 50-60 మంది మహిళలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులము బయలుదేరుతున్నాము. ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ పనికి ఆహార పథకాన్ని 2004 సంవత్సరము ఆనాటి పిసిసి అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు పనికి ఆహార పథకాన్ని అనంతపురం జిల్లా బండ్లమెట్ట యందు ప్రారంభం చేయడం జరిగింది. దాని పర్యవసానంగా ఈనాటి ప్రభుత్వము ఆ యొక్క పనికి ఆహార పథకం, మహాత్మా గాంధీ పనికి ఆహార పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి జిఎంజే గాడ్సే అనే పేరు పెట్టడం ఎంతవరకు సబబని చెప్పి అడుగుతున్నాము. దానికి నిరసనగా ఈ నెల 2వ తేదీ అదే బండ్లపేట గ్రామం నందు శ్రీమతి వైఎస్ షర్మిల గారు నిరసన కార్యక్రమాన్ని బస్సు ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క నంద్యాల జిల్లా అలాగే పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి కాళ్ళపల్లెమేట గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా మేమందరం ఆమెకు స్వాగతం చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడి నుంచి పోతున్నానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైతే వారు దివంగతులయ్యారో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ దివంగతులైన విషయం మనకందరికీ తెలుసు. అదే కార్యక్రమాన్ని శ్రీమతి షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా వారు ఈ రోజు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహాత్మా గాంధీ రోజుగారి ఆవాస్ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండపల్లి గ్రామంలో ప్రారంభించి ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా రూపొందించబడింది. బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికైతే పనులు లేవో ఆ రోజుల్లో పని చేస్తే
ఉపాధి దొరికే విధంగా దీన్ని రూపొందించడం జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరు కార్చే విధంగా ముఖ్యమైన ఉద్దేశం దీంట్లో మహాత్మా గాంధీ పేరు లేకుండా రూపుమాపడమే వాళ్ళ లక్ష్యంగా నాథురామ్ గాడ్సే పేరు వచ్చే విధంగా ఈ రోజు వారు జీ రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి మరీ ప్రజలను మభ్యపెడుతూ ఆ రోజు ప్రభుత్వంలో దీనికి 100% గ్రాంట్స్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం మనకందరికీ తెలుసు. కానీ ఈరోజు వారు ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటట్టుగా ఈ పథకాన్ని రూపొందించి మొత్తం జీవో విధానాలే మార్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% అధికమైన భారం ఎప్పుడైతే పడుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని విరమించుకుంటే కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ విధంగా నీరు కార్చడానికి దీన్ని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్మును రాకుండా 40% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం, దీన్ని పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తించండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద నిధులు బర్డన్ పడే విధంగా రూపొందించి తద్వారా ఈ పథకం లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుందనే విషయాన్ని ప్రజలు మొత్తం గ్రహించి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న డాక్టర్ శర్మిలారెడ్డి గారిని వారి కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మేము నంద్యాల నుంచి కూడా జీపుల ద్వారా ఒక 100 మంది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలకందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికే వెళ్తున్నాం. రాసుకున్నారా? అదే ఒకే పని అన్ని రోజులకు ఇస్తున్నారమ్మా? కటింగ్ చేస్తున్నారా దాంట్లో? మేడం కటింగ్ మేము చేసిన కాడికి ఎంత వచ్చేది మాకు తెలియకుండాండి. అమౌంట్ అంతా కలిసి ఒకసారి వేస్తారు. మేము ఎంత మాకేం తెలుస్తుంది. ఈ నెల 23వ తేదీ నుండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ అధ్యక్షతన పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు శంకర్ నాయక్ పరీక్షల నిర్వహణ గురించి మీడియాకు వివరాలను తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషను ఈ నెల 23/2/2026 నుండి మార్చి 24/3/2026 వరకు కూడా మనకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి మన జిల్లాలో దాదాపుగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 15,443 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. జనరల్ మరియు వొకేషనల్ కోర్స్ సంబంధించినటువంటి విద్యార్థులు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు అంటే సెకండ్ ఇయర్ వీళ్ళు 14,566 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు. మరి ఈ ఎగ్జామినేషను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు 8 గంటల 30 నిమిషాలకే చేరుకోవాలి. 8 గంటల 30 నిమిషాల నుండి తరగతి గదిలో వారికి అనుమతిస్తారు. వారికి ఓఎంఆర్ బార్కోడ్ షీటు, ఆన్సర్ బుక్లెట్స్, అలాగే స్టిక్కర్స్ పిన్ చేయడము అన్నీ కూడా 9 గంటల లోపలే ఆయా ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలి. ఎగ్జామినేషన్ 9 గంటలకు బిగిన్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత విద్యార్థికి ఎటువంటి అంతరాయం కలగకుండా మరి వారికి సజావుగా 3 గంటల సమయాన్ని పూర్తిగా వారికి ఎగ్జామినేషన్ రాసేటట్లు వాళ్ళకు కన్వీనియన్స్ చేయవలసిందిగా అంటే అటువంటి ఎన్విరాన్మెంట్ని కల్పించాలని చెప్పేసి మనం కోరుకోవడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థి దగ్గర పదే పదే ఇన్విజిలేటర్స్ కానీ చీఫ్ సూపరింటెండెంట్ కానీ అంతరాయం కలిగించకూడదు అనేది బోర్డు వారి చెప్పినటువంటి సూచనలు మనం పాటిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ రకంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ చీఫ్ సూపరింటెండెంట్ కానీ మరి చర్యలు తీసుకోవాలి. అలాగే ఏ రోజు ఏ ఎగ్జామినేషన్ జరుగుతుందో ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా మనకు అంటే సెట్ 1నా, సెట్ 2నా లేదా సెట్ 3నా బోర్డు వారు ఏదైతే లాటరీ పద్ధతిలో
డ్రా చేసి మనకు చెబుతారో ఆ వైర్లెస్ సెట్ ద్వారా మాత్రం వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని మాత్రమే మనము మరి ఆయా స్టోరేజ్ పాయింట్ల నుంచి క్వశ్చన్ పేపర్ను డ్రా చేసి ఆయా పరీక్ష కేంద్రాలకు మనము పంపించడం అనేది జరుగుతుంది. మరి మన జిల్లాలో దాదాపుగా 55 పరీక్ష కేంద్రాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నంద్యాలలోనే దాదాపుగా 18 కళాశాలను మనం ఎగ్జామినేషన్ సెంటర్‌గా అలాట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. మిగిలినవన్నీ కూడా మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. అన్ని మండల కేంద్రాల్లో దాదాపుగా ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి మంచినీటి సౌకర్యం గానీ, రూమ్ యొక్క వెంటిలేషన్స్ గానీ, ఫ్యాన్‌లు గానీ, లైటింగ్ గానీ, బెంచెస్ కానీ ఎటువంటి ఏ అంతరాయం లేకుండా విద్యార్థికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. మరి బోర్డు వారి యొక్క ఆదేశాలు ఎలా ఉన్నాయో వాటన్నింటి కూడా తూచా తప్పకుండా మనం కూడా జిల్లా కేంద్రంలోను మరి గౌరవ జిల్లా కలెక్టరు మరియు ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వారి యొక్క అనుమతితోనూ ప్రతిదీ కూడా వారికి తెలియకుండా ఏ ఒక్క అంశం కూడా మనం చేయడానికి వీల్లేదు. మరి కలెక్టర్ గారి ఆదేశాలు మనకు అందరికీ తెలిసిందే. చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు మనకు ఎలా వచ్చాయో మనం అందరము మన జరిగినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్‌లో ఆయా డిపార్ట్మెంట్‌ల యొక్క సహాయ సహకారాలు కూడా మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి విద్యాశాఖ నుండి, అలాగే ఏపీఎస్ ఆర్టీసీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే మనం వచ్చేది లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు సంబంధించినటువంటి దాదాపు 11 డిపార్ట్మెంట్‌ల యొక్క సహకారంతో మనకు ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి ప్రీ అరేంజ్‌మెంటు డిఎంహెచ్ఓ గారి నుండి కూడా ఏఎన్ఎంలను ఆయా పరీక్ష కేంద్రాలకు ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్‌లో కూడా ఏఎన్ఎంలు ఏర్పాటు చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్స్‌ని కూడా తీసుకొని పొమ్మని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కూడా మనం ప్రీ ఎగ్జామినేషన్స్ మరి అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి పరీక్ష సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్‌లను మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్వెషన్ పేపర్ పాకెట్స్ తీసుకొని పోయేటప్పుడు కూడా ఎస్కార్ట్‌తోనే పరీక్ష కేంద్రానికి వెళ్ళి పరీక్షకు కంప్లీట్ అయిన తర్వాత కూడా విత్ ఎస్కార్ట్‌తోనే ఆన్సర్ బండలను పోస్ట్ ఆఫీస్‌కు చేరే వరకు కూడా మరి విత్ సెక్యూరిటీతోనే మరి పోయేటట్టు విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. మరి అలాగే మరి మన విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ప్రతిరోజు కూడా మీడియా ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా గానీ, ప్రింట్ మీడియా ద్వారా గానీ, ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా మనము పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌తో కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మాట్లాడి, ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు కూడా విద్యార్థికి అలర్ట్ చేస్తూ వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా మన జిల్లా కేంద్రం నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి జిల్లాలో కూడా మనకు ఫ్రీ టోల్ అనేది ఒకటి ఉంది. కంట్రోల్ రూమ్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ నంబర్ కూడా మనం ఆయా పరీక్ష కేంద్రాలకు కూడా పంపించడం జరిగింది. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ టోల్ నంబర్‌ని అంటే ఆ కంట్రోల్ రూమ్‌ని ఫోన్ చేసి మీకు కావాల్సినటువంటి ఏదైనా సమాచారం కావాల్సినట్లయితే జిల్లా స్థాయిలో మరి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మరి ఈ విషయాలన్నీ కూడా మరి ముందుగానే మనం అన్ని ప్రీ ఎగ్జామినేషన్ చేసుకున్నాం కాబట్టి మరి ఎగ్జామినేషన్‌కు ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాలను చేరుకొని పరీక్షను ప్రశాంతంగా రాయవలసినదిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ. నంద్యాల పట్టణం హెచ్ఎం జ్యువెలర్ షాప్లో వెండి పట్టీలు దొంగతనం చేసిన 2 మహిళలను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు అయిన వారం రోజుల్లో ఛేదించిన నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని, వారి సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేసు వివరాలను నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 12వ తేదీన నంద్యాల 1 టౌన్ పరిధిలోని గోల్డ్ షాప్ లైన్లో హెచ్ఎం జ్యువెలర్స్ అనే షాపులో 2 మహిళలు వెండి పట్టీలు కొనాలనే ఉద్దేశంతో షాప్కి వచ్చేసి షాపు ఓనర్ వాళ్ళ కొడుకైనటువంటి అబ్బాయిని మాటల్లో పెట్టేసి షాపు నుండి దాదాపు 2 జతల వెండి పట్టీలు వెయింగ్ అబౌట్ 17 తులాలు, వాటి విలువ సుమారు ఒక 50,000 రూపాయలు ఉంటాయి. వాటిని దొంగలించడం జరిగింది. వాళ్ళకు డౌట్ వచ్చిన థెఫ్ట్ అని చెప్పేసి డౌట్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేశాం. దాని విచారణలో భాగంగా షాపులో ఉన్నటువంటి కెమెరాలు ప్లస్ కమాండ్ కంట్రోల్ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలని పరిశీలించి వాళ్ళు వచ్చేసి వేముల జ్యోతి మరియు వేముల నరసమ్మ అని చెప్పేసి వీళ్ళది బోయపల్లి గ్రామము, వాయలపాడు మండలము, మదనపల్లి జిల్లా సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 11-12 టైంలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 జతల వెండి పట్టీల్ని రికవరీ చేయడం జరిగింది. కేసు రిమాండ్ నిమిత్తం వాళ్ళని కోర్టులో హాజరుపరచడం జరిగింది. పోలీస్ శాఖ తరఫున బంగారు షాపులు తర్వాత ఇతర బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారికి తెలియజేయడం ఏమనగా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్క షాపులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అవి కూడా హై రెజల్యూషన్ సీసీ కెమెరాస్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అవి పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి
వాటి మెయింటెనెన్స్ కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. వీళ్ళిద్దరి మీద నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, తర్వాత మన కడప జిల్లాలో కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి. ఈ వెండి పట్టీల విలువ సుమారుగా 50,000 ఉంటుంది. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ ఎన్టీఆర్ షాదీఖానా సమీపంలో ప్రధాన రహదారిపై ఆక్రమించిన పలు దుకాణాలను మున్సిపాలిటీ వారు తొలగించడం జరిగింది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మహానంది పుణ్యక్షేత్రంలో ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు, వేద పండితులు రుద్రగుండం కోనేరులో శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం, కలశోత్సవం నిర్వహించారు. నంద్యాల పట్టణం ఆర్టీఓ కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ ఆటోమోటివ్ గ్రీవ్స్ 3-వీలర్ షోరూం నేడు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నార్త్ మరియు సౌత్ ఇండియా క్లస్టర్ హెడ్ భానుప్రసాద్, రీటైల్ ఫైనాన్స్ హెడ్ అభిజిత్ చక్రధర్సుకే, డీలర్ పార్ట్నర్స్ సుప్రనీత్ రెడ్డి, సాయితేజరెడ్డిలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో గ్రీవ్స్ 3-వీలర్ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎస్ఎస్ ఆటోమోటివ్స్ సేల్స్ సర్వీస్ ఆథరైజ్డ్ డీలర్గా నంద్యాల ప్రాంతంలో ఉత్తమ సర్వీస్ను అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రీవ్స్ ఎలక్ట్రికల్ మొబిలిటీ కస్టమర్కు అనుకూలంగా 2-వీలర్ మరియు 3-వీలర్ వాహనాల తయారీదారులని పేర్కొన్నారు. ఇంజన్ యొక్క ప్రత్యేకతలను వివరించారు. డీజిల్, పెట్రోల్ మరియు ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల్ మరియు కర్నూలు జిల్లాలో మా గ్రీవ్స్ 3-వీలర్ సంస్థ 8వ డీలర్షిప్ ప్రారంభించామండి. ఎస్ఎస్ ఆటోమోటివ్స్ వచ్చేసి మా సేల్స్ సర్వీస్ స్పేర్స్ ఆథరైజ్ డీలర్. దీని డీలర్ ప్రిన్సిపల్స్ వచ్చేసి మిస్టర్ సుప్రనీత్ రెడ్డి అండ్ సాయి తేజ గారండి. సో మా సంస్థ గ్రీవ్స్ 3-వీలర్ గురించి చెప్పాలంటే మా పేరెంట్ కంపెనీ వచ్చేసి గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్. ఇది ఇండియాలో లాస్ట్ 167 ఇయర్స్ ఒక డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్ కంపెనీ. మేము ఇంజనీరింగ్లో ఉన్నాము. ఎలా అంటే ఆటోమొబైల్ రంగంలో, అగ్రికల్చర్లో మరియు మెరైన్ ఇలాంటి అన్ని విభాగాల్లో ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము. సో సేమ్ గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ సంస్థలో మా గ్రూప్ వచ్చేసి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. దీంట్లో కనుక చూసుకుంటే మీరు కస్టమర్కి అనుకూలంగా 2-వీలర్ బ్రాండ్ వచ్చేసి మాది యాంపియర్, అదేవిధంగా 3-వీలర్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఈ రిక్షా వచ్చేసి మా ఢిల్లీ ప్లాంట్లో ఉంది. 2-వీలర్ ప్లాంట్ వచ్చేసి రాణిపేట తమిళనాడులో ఉంది. ఈ సంస్థ గ్రీవ్స్ 3-వీలర్ వచ్చేసి హైదరాబాద్లోని తూప్రా నుంచి మేము ప్రతి నెల 600 నుంచి 800 వరకు అక్రాస్ ఇండియా లైక్ జమ్మూ కాశ్మీర్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, సౌత్ ఇండియాలో మా వెహికల్స్ 3 ఫ్యూల్స్ విభాగాల్లో కస్టమర్స్ అనుకూలంగా ఇస్తున్నాం. ఎలాంటిదంటే ఎలక్ట్రిక్ వెహికల్, సిఎన్జి వెహికల్, డీజిల్. సో మా ఇంజన్స్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే మార్కెట్లో ఇప్పుడున్న పెద్ద ప్లేయర్స్ మ్యాక్సిమం ప్లేయర్స్ డీజిల్ గ్రీవ్స్ ఇంజన్స్ వాడుతున్నారండి, అదేవిధంగా సిఎన్జి. సో ఇప్పుడు మా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మాదొక సింగిల్ ఛార్జ్లో ఓన్లీ విత్ డ్రైవర్ మేము రికార్డ్ స్థాయిగా చూసుకొని 324 రేంజ్ వస్తుంది. అదేవిధంగా ఐడియల్ ఒక 4 కస్టమర్స్ కనుక కూర్చుంటే కంపల్సరీ మా వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి 170 to 200 రేంజ్ వస్తుందండి. సో ఇప్పుడు ఆటో కస్టమర్లకి మరియు మా అందరు కస్టమర్స్కి ఇప్పుడు జరుగుతున్న పొల్యూషన్ ఇవన్నీ కన్సిడరేషన్లో పెట్టి మా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో గ్రీవ్స్ 3-వీలర్లో మీకు 3 ఫ్యూల్స్ ఎలాంటి డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మార్కెట్లో ది బెస్ట్ ఇన్ క్లాస్ డీజిల్లో 4 years వారంటీ, సిఎన్జిలో 3 years వారంటీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ పైన 5 years మరియు వేరే ఏవైతే ఉన్నాయి కదా మోటార్ కంట్రోల్స్ వీటి పైన 3 years వారంటీ ఇస్తున్నామండి. సో ఈరోజు నంద్యాలలో మా 8వ డీలర్షిప్ ప్రారంభిస్తున్నామండి. సో ఐ విష్ ఎస్ఎస్ ఆటోమోటివ్ డీలర్ ప్రిన్సిపల్ మిస్టర్ సుప్రనీత్ అండ్ మిస్టర్ సాయి తేజకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా డీలర్షిప్స్తో రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Greaves Electric Mobility here. So as Bhanu said, we have been into this segment since very long time, and as you know, we are legacy player, almost 160-year-old company.
So like he mentioned, we have all range of vehicles in 3-wheeler, and we also do have a 2-wheeler electric vehicles as well in the market. And we have presence across all the India. When it comes to financing, we do have a tie-up with number of major players in the market. So like Shriram Transport, we have a tie-up with, we have IDFC First Bank, and there are other small fintech companies as well in the market who are tied up with us. So we are there to support dealers in terms of customer financing as well as the dealer financing as well, as and when they require any kind of financial support. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు నిన్నటి దినం ప్రారంభమైన నంది బాలోత్సవాలు జిల్లా వ్యాప్తంగా హాజరైన వేలాది మంది విద్యార్థులకు నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులలో వివిధ రంగాలలో నైపుణ్యం పెంపొందించడం, శాస్త్రీయపరమైన ఆలోచనలు, దేశభక్తి, అభ్యుదయ భావాలను పెంపొందించడం ప్రధాన ఉద్దేశంగా బాలోత్సవాలను నిర్వహించడం జరిగిందని కన్వీనర్ మౌలాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు, పట్టణ ప్రముఖులకు, విద్యార్థులకు, పాఠశాలల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేటితో ఈ బాలోత్సవాలు ముగిశాయని వారు పేర్కొన్నారు. నంది బాలోత్సవాలు నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో చాలా ఘనంగా, అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బాలోత్సవాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి పాల్గొంటున్నారు. ఈ పాల్గొన్న విద్యార్థులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చూపిస్తున్నారు. చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి ఈ బాలోత్సవాలు. ఈ బాలోత్సవాల ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో దాగి ఉన్న ఒక నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం, వారిలో మంచి అలవాట్లను నేర్పించడం కోసం, వారిలో దేశం పట్ల ఒక మంచి అభ్యుదయ భావాన్ని కల్పించడం, దేశాభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావడం, దేశంలో ఉన్న దేశ నాయకులు, స్వతంత్రోద్యమ నాయకుల గురించి తెలుసుకోవడం కోసం ఇలాంటి ఈ కార్యక్రమాలను ఈ బాలోత్సవాల్లో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇప్పటికే నిన్న నుండి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. డిఈఓ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. డిఈఓ వచ్చారు, వివిధ ప్రముఖులు వచ్చి కార్యక్రమాన్ని చూసి పోతున్నారు, కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. దీనికి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు నిర్వహణ కోసం అనేక రకాలుగా సహకారాలు, తోడ్పాటును అందించి విజయవంతానికి కృషి చేస్తున్నాం. నా పేరు మౌలాలి, నంది బాలోత్సవాలకు సంబంధించిన నిర్వహణ కమిటీ, అట్లాగే నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్. విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంది బాలోత్సవాలు మూడవసారి, ఇది 3వ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈసారి విశేష ఆదరణ అయితే నంది బాలోత్సవాలకు లభించింది. దాదాపుగా 3000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఇది చాలా గొప్పగా, అంటే సంవత్సరానికి ఇది పూర్తి పరిణతి చెందుతూ గొప్ప స్థాయికి వెళ్తుంది. దీనికి అనేక మంది డాక్టర్లు కానీ, డిఓ గారు కానీ వారి సహాయ సహకారాలు అందించారు. కావున ముందు ఇంకా రాబో సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇదే విధంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి వారిని సమాజం పట్ల అవగాహన, సమాజంకు వాళ్ళు తోడ్పాటుగా ఉండే విధంగా వారిలో అనేక విషయాలను చూపించడానికి మరియు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వెనక్కి తీసుకురావడానికి ఇది చాలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, దీన్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పివి ప్రసాద్, నంది బాలోత్సవం చీఫ్ ప్యాట్రన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోస్పాడ్ మండలం కానాలపల్లె గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టిన కాంగ్రెస్ పిసిసి చైర్మన్ వైఎస్ షర్మిల. మహానందీశ్వర స్వామి దంపతులకు త్రిశూల స్నానం. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఆర్ట్ ఎగ్జిబిషన్. ఈ నెల 23వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం. నంద్యాల టౌన్లో హెచ్ఎం జ్యువెలరీ షాప్లో వెండి పట్టీలు దొంగతనం చేసిన 2 మహిళలు అరెస్ట్. నంద్యాల పట్టణంలో ఆక్రమణల తొలగింపు.
నేటితో ముగిసిన నంది బాలోత్సవ వేడుకలు. ఎస్ఎస్ ఆటోమోటివ్స్ గ్రీవ్స్ 3-వీలర్ షోరూం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.